2019 నుంచే డాక్టర్లు రాడికలైజ్, సోషల్ మీడియా ద్వారా బ్రెయిన్ వాష్, టెలిగ్రామ్ ద్వారా రెచ్చగొట్టే వీడియోలు, సందేశాలు, యూట్యూబ్ సాయంతో ఐడీల తయారీ, భారత్లోనే దాడులు ప్రణాళికకు హ్యాండ్లర్ల ప్రోత్సాహం, ఢిల్లీ బాంబు దాడి ఘటన దర్యాప్తు కీలక అంశాలు ఒకసారి మనం చూద్దాము. డాక్టర్లు ఆదరణ అయిన వీళ్ళు సైకోల్. 2019లోనే డాక్టర్లపై ఉగ్రవల, సోషల్ మీడియా ద్వారా విదేశాల నుంచి బ్రెయిన్ వాష్, ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్తో కార్యకలాపాలు వెల్లడించిన అధికార వర్గాలు. ఢిల్లీ బాంబు దాడి ఘటనపై దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న వైద్యులపై 2019లోనే ఉగ్రవల వేశారు. అప్పటి నుంచి ఆ డాక్టర్లను ఉగ్రవాదం బాట పట్టించే ప్రయత్నాలు సోషల్ మీడియా వేదికగా వేగంగా జరిగాయి. విదేశాల నుంచి పనిచేసే హ్యాండ్లర్ల ద్వారా ఉన్నత విద్యావంతులైన నిపుణుల్లో పూర్తిగా డిజిటల్ మార్గాల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని నింపి టెర్రరిస్టులుగా మార్చారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వారిని ఆన్లైన్లో బ్రెయిన్ వాష్ చేసి దాడులకు ఉసిగొల్పినట్టు తెలిపాయి. పాకిస్తాన్, ఇతర దేశాలలో ఉన్న హ్యాండ్లర్లు ఈ వైద్యుల సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించారని దర్యాప్తులో తేలింది. డాక్టర్ ముజమ్మిల్ గనై, డాక్టర్ అదిల్ రాదర్, డాక్టర్ ఉమర్ నబీ వంటి సభ్యులు గతంలో ఫేస్బుక్, ఎక్స్లలో యాక్టివ్గా ఉండగా వారిని టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి ఉగ్ర బాట పట్టించారని చెబుతున్నారు. రెచ్చగొట్టే వీడియోలు, సందేశాలు, ఏఐ జనరేటెడ్ కంటెంట్ వారికి పంపించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. యూట్యూబ్ సాయంతో ఐడీలు తయారీ, ఉగ్రవాద దాడులకు ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఎలా సృష్టించాలో తెలుసుకోవడానికి వారు యూట్యూబ్ని ఉపయోగించినట్టు అధికారులు గుర్తించారు. టాస్క్లు అప్పగించడానికి ముందు సులభంగా యాక్సెస్ చేయగల యూట్యూబ్ ట్యుటోరియల్స్, వర్చువల్ శిక్షణ ఇచ్చారని తెలిపారు. అలాగే నిందితులైన వైద్యులు ఉగ్రవాద సంస్థలో చేరడానికి సిరియా, ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళాలని కోరుకున్నారని, కానీ వారి హ్యాండ్లర్లు భారత్లో దాడులకు ప్రణాళికలు వేయాలని ప్రోత్సహించారని తెలిపారు. సో ఇది పరిస్థితి. అంటే వాళ్ళని చూడండి, మన భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్లను టెలిగ్రామ్ ద్వారా బయట దేశాల నుండి వాళ్ళని గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేశారంట. కౌన్సిలింగ్లో బ్రెయిన్ వాష్ చేసి మరి వీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఆ ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి డాక్టర్లను రెచ్చగొట్టే విధంగా వీడియోలు పంపించి, ఏఐ జనరేటెడ్ వీడియోలు పంపించి మరి వాళ్ళని టార్గెట్ చేశారు. ఇటువంటి డాక్టర్లు ఇంకెంతమంది ఉన్నారు? అందుకే తస్మాత్ జాగ్రత్త, దయచేసి ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎవరైనా అనుమానాస్పదంగా కనబడినా ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, లేకపోతే ఎన్ఐఏ సంస్థల లాంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, నేషనల్ సెక్యూరిటీ సర్వీసెస్. సో దయచేసి ఆలోచించండి ఒకసారి. ఎటువంటి అనుమానం ఉన్నా మీ చుట్టుపక్కల అబ్జర్వ్ చేయండి. 1000 కళ్ళు కాదు, 1,00,000 కళ్ళతోటి అబ్జర్వ్ చేసి చెప్పండి. దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా దేశ సైనికుడుగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ చుట్టుపక్కలే, మన చుట్టుపక్కల ఉంటారు కానీ మనకు తెలియదు. సో దయచేసి ఇటువంటి పరిస్థితులు ముందు రాకుండా మాత్రం చూద్దామండి.